ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది మీరొక్కరే చేశారంటే నేను నమ్మను. ఆ రోజు శ్రీ తనని కొడుతున్నా తిరిగి కొట్టకుండా నేను ఆగమని అనగానే ఆగిపోయాడు. అలాంటివాడు శ్రీని జైలుకి పంపి నా కడుపున చిచ్చు పెడదామని చూడడు. పైగా తన స్వార్థం కోసం మేనమామని బలి చేసేంత క్రూరుడు కాదు. శ్రీని ఈ రొంపిలోకి దింపింది మీరు. వాడికి పెళ్ళైనా ఏ సుఖమూ లేదు. వాడు ఇలా గొడవలు పడుతూ ఉంటే అతి కష్టం మీద సర్ది చెప్పాను. ఇప్పుడిప్పుడే వాళ్లు కలుస్తున్నారనుకునే సమయానికి మీరు రిషి కలిసి కార్తీక్కి శ్రీకి మధ్య గొడవలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా వాళ్ళు జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చారు. నువ్వు బయట వాళ్ళని సమర్థిస్తున్నావు. నేను నా కొడుకు వైపు ఉన్నాను. నేను కార్తికేయకి శ్రీకి గొడవ పెట్టానంటున్నావు కదా? ఆ పని చేసింది నేను కాదు, నువ్వు ఆ పొలం కార్తికేయకి ఇవ్వబట్టే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. నన్నడగకుండా తప్పులు చేయటం, ఒకవేళ దొరికితే ఆ తప్పులు ఎదుటి వాళ్ల మీదకి తోసెయ్యటం మీకు మొదట్నుంచి అలవాటే. నాకు ఇవన్నీ అనవసరం. ఒక్కటి మాత్రం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కొడుకు కావాలా భర్త కావాలా అన్న ప్రశ్నే ఎదురైతే నేను ఖచ్చితంగా కొడుకే కావాలి అంటాను. మర్చిపోకండి. వదినా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీకొక విషయం చెప్పాలి. ఏంటొదినా? నా వల్ల ఒక మిస్టేక్ జరిగింది. ఆ డాక్యుమెంట్స్ గురించి నేను రఘురామ్కి చెప్పాను. ఆ డాక్యుమెంట్స్ గురించి మీకు తెలుసన్న విషయం శ్రీకి తెలియకూడదు అనుకున్నారు కదా? అవునదినా, వాడు మోసం చేస్తున్న సంగతి నాకు తెలిసిందని తెలిస్తే వాడు బాధపడతాడు. అందుకే చెప్పలేదు. అలాగని విషయం పెద్దదైనా మీరు బాధపడతారు. శ్రీ ప్లాన్ వర్కౌట్ అయితే కార్తీక్, అతన్ని నమ్ముకున్న పెద్దిరెడ్డి గారు కూడా రోడ్డున పడతారు. అలా జరగకూడదని నేను రఘురామ్ని కలిసి మీరక్కడ ఫ్యాక్టరీ పెట్టొద్దు, పెట్టినా అది మీకు దక్కదు అని చెప్పాను. రెండు కుటుంబాలు బావుండాలని అలా చెప్పాను, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. డాక్యుమెంట్స్ కోసమే రఘురామ్ గారు అక్కడికొచ్చుంటారు. కానీ శ్రీ ఎందుకు వెళ్ళాడు? అదే నాకు అర్థం కావడం లేదు. పైగా కార్తీక్ వెళ్లకుండా రఘురామ్ ఎందుకు వెళ్లాడో తెలియటం లేదు. కార్తీక్కి ఈ విషయం తెలిస్తే నాకు ముందే చెప్పేవాడు. శ్రీ ప్లాన్ చేసింది నిజమేనా అని నన్ను అడిగేవాడు. ఈ విషయం కార్తీక్కి తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసుండదొదినా. తెలిస్తే తను ఫ్యాక్టరీ కట్టడం ఆపేసేవాడు, అంతేగాని ఇలా వాటి కోసం ట్రై చేసేవాడు కాదు. అంటే రఘురామ్ నా మాటలు విని శ్రీకి ఫోన్ చేసుంటాడు. డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మనుంటాడు. ఆ ఫోన్ కాలే వేద విన్నది. అప్పుడే శ్రీ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళుంటాడు. కానీ శ్రీ రఘురామ్కి ఆ డాక్యుమెంట్స్ ఎందుకు ఇవ్వాలనుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. దీని వెనకేదో రహస్యం ఉంది. అదేంటో కార్తికేయ ఇంటికి వెళితేనే మనకు తెలుస్తుంది. వెళదాం పదండి. వదినా, ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకో? అలా అనుకుంటే మన సమస్య పరిష్కారం కాదు. పదండి వెళ్దాం. ఎవరో ఆఫీసర్ వచ్చి హయ్యర్ అఫీషియల్ పర్మిషన్తో శ్రీని తీసుకెళ్లారంట.
బావా, మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా. నాన్నని హత్య చేసిన వాణ్ణి ఏ బేస్ మీద వదిలేశారో తెలుసుకుందాం. వీణా, నాకు తెలిసి వాళ్ళు ఒక ప్రాసెస్ ప్రకారమే చేసుంటారు. అదే బావా, అడుగుదాం. ఏ సెక్షన్ ప్రకారం అతనికి బెయిల్ ఇచ్చి విడిపించి తీసుకెళ్లారో అడుగుదాం. వీణా, నీ కోపం బాధ మాకు అర్థమవుతున్నాయమ్మా. కానీ పోలీసుల్ని వాళ్ల పని వాళ్ళని చేయనిద్దాం. అమ్మా వీణా, ఎలా ఉన్నావు తల్లి? నాన్న వాళ్ళందరూ పోయాక ఎలా ఉంటాను అంకుల్? ఒక 7 లా ఉన్నాను. వీణా, ఏంటా మాటలు? అవును బావా, నాన్నతో పాటు అన్నీ పోయాయి. వీణా, మావయ్య అంటే మాకు మాత్రం ప్రేమ లేదా? నీకు మేము లేమా? చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమ తెలియకుండా పెరిగాను. ఊహో తెలిసాక మామయ్య ప్రేమనే పొందాను. సడన్ గా ఇలా అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఏంటి కార్తీక్, వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పాల్సిన వాడివి నువ్వే ఇలా అయిపోతే ఎలా? తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది వీణా. పోయిన వాళ్ళతో పాటు మనము పోలేం కదా. నాన్నగారినే తలుచుకుని బాధపడుతూ ఉంటే ఎలా? గతాన్ని మర్చిపోయి భవిష్యత్తుని ఊహించుకుంటూ ప్రజెంట్లో బ్రతకడమే జీవితం. అమ్మా వీణా, ఒక పని చెయ్యి. రేపటి నుంచి మన కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చేసి వర్క్లో పడితే మనసుకు కాస్త ఊరటగా ఉంటుంది. మా నాన్నని పొట్టున పెట్టుకున్న వాళ్ళని వదిలేసి నా పని నన్ను చేసుకోమంటున్నారా? అలా కాదమ్మా, కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పాను. లేదంకుల్, ఆ హంతకుడికి శిక్ష పడినప్పుడే నాకు మనశ్శాంతి, మా నాన్నకు ఆత్మశాంతి. అంకుల్, ఏమనుకోకండి. మామయ్య పోయినప్పటి నుంచి తను చాలా బాధలో ఉంది. ఆ బాధలోనే అలా మాట్లాడుతోంది. నేనేం అనుకోవడం లేదు కార్తీక్. తన బాధను నేను అర్థం చేసుకోగలను. అంత మంచి మనిషిని చంపిన వాళ్ళని తలుచుకుంటేనే నాకే ఒళ్ళు మండిపోతుంది. ఇంక నీ పరిస్థితి ఊహించుకోగలను. మేమందరం ఆ హంతకుడికి శిక్ష పడాలనే కోరుకుంటున్నాం. నేను వెళ్ళొస్తాను కార్తీక్, జాగ్రత్త. వీణా, అంకుల్ మన శ్రేయోభిలాషి. ఆయన ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. రా అక్క, కూర్చో. పార్వతి, రాజేశ్వరి గారు, మీరు కూడా కూర్చోండి. పర్లేదు. పార్వతి గారు, చాలా ఘోరం జరిగిపోయింది. ఈ వార్త వినగానే చాలా బాధ కలిగింది. అవునండి, ఘోరమే జరిగింది. అన్యాయమయ్యింది మేము, ఏడవాల్సింది కూడా మేము. మాకు అన్యాయం చేసిన వాళ్ళు ఏడిస్తే అసహ్యంగా ఉంటుంది. అక్క, ఏమనుకోకండి. అన్నయ్య పోయిన దగ్గర నుంచి ఎవరైనా పలకరించడానికి వచ్చినా ఇలాగే మాట్లాడుతుంది. చిన్నపిల్ల కదా పార్వతి, జరిగిన దారుణాన్ని తట్టుకోలేకపోతోంది. అవునక్క, దానికి చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి చాలా కాలం దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా లేకపోయేసరికి చాలా బాధపడుతుంది. కార్తీక్, నీకు డాక్యుమెంట్స్ గురించి ఏవైనా తెలుసా? ఏ డాక్యుమెంట్స్ అమ్మా? నాకే డాక్యుమెంట్స్ గురించి తెలీదు. రఘురామ్ గారు నీకు డాక్యుమెంట్స్ గురించి ఏం చెప్పలేదా? ఆహా, శభాష్! ఇంకా అసలు విషయంలోకి రాలేదేంటా అని చూస్తున్నాను. ఏదో ఒకటి అల్లుకునే వచ్చారుగా. అది కాదు వీణా. ఏది కాదండి? ఇంతకుముందు ఈవిడ గారొచ్చి నా కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్పింది. అమ్మా వీణా,
అసలేం జరిగిందంటే మీరేం చెప్పనక్కర్లేదు. 10 నిమిషాలు మీకు అవకాశం ఇస్తే నీళ్ళని పాలు అని, పాలని నీళ్లు అని నిరూపిస్తారు మీరు. అయినా సిగ్గు లేదా మీకు? మీ కొడుకుని కాపాడుకోవడానికి కొత్త ప్లాన్ వేస్తున్నారా? హంతకుణ్ణి రక్షించాలని చూస్తున్నారా? వీణా ఆగు. పెద్దవాళ్ళతో అలాగైనా మాట్లాడేది? నువ్వుండు బావా. ఇలాంటి వాళ్ళకి పెద్దరికం ఇవ్వడం వల్లనే మనం ఇలా అయిపోతున్నాం. ఆవిడ గారు మన మీద చూపించే ప్రేమంతా ఎందుకో తెలుసా? ఆవిడ గారి కొడుకుని నీ నుంచి రక్షించుకోవడం కోసం. స్టాప్ ఇట్ వీణా, ఇంకా ఆపు. నేనాపను బావా. నువ్వు కూడా కొడుకు లాంటి వాడివేనని నీ మీద చూపించే ప్రేమంతా అబద్ధం. ఇలాంటి మేకవర్ణ పుల్లుల్ని సహించకూడదు. ముందు మీరు బయటికి వెళ్ళండి. వీణా, ఆవిడ ఇంకొక మాట అన్నావంటే ఊరుకోను. సాత్విక్, ఆడపిల్ల మీద చేసుకుంటావా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నా పెంపకం? క్షమించు పార్వతి, నా గురించి మీరు గొడవలు పడద్దు. పదండి వదినా, నాకు క్లారిటీ వచ్చింది. రండి. శ్రీగారు, అసలు ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి. నేను వచ్చేసరికి రఘురామ్ ఇక్కడ నిలబడున్నాడు. నేను అతనితో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య మాట పెరిగింది. అతను నా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని పారిపోతుంటే అతను ఆపడానికి గన్ తీశాను. ఈ లోపల ఎక్కడి నుంచో గన్ పేలిన సౌండ్ వినబడింది. నేను చుట్టూ చూశాను, ఎవరూ కనిపించలేదు. నేను మళ్ళీ ఇటు చూసేసరికి రఘురామ్ బుల్లెట్ షాట్తో కింద పడున్నాడు. కాపాడదామని దగ్గరికి వెళ్ళాను. ఒక్క నిమిషం, మీరు చెప్పిన దాంట్లో చాలా ట్విస్టులున్నాయి. మీరు ఆయన ఆపుదామని గన్ గురిపెట్టారు, కానీ అతనికి ఎక్కడి నుండో బుల్లెట్ వచ్చి తగిలింది. మీరు అతను రక్షిద్దామని దగ్గరకు వెళ్ళారు. ఇంతలో పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. అవును సార్, ఇక్కడ మర్డర్ జరగబోతుందని వాళ్ళకి ఎవరో ఫోన్ చేశారంట. బుల్లెట్ ఖచ్చితంగా అటువైపు నుంచే వచ్చి ఉంటుంది. పదండి వెళ్ళి చూద్దాం. కానిస్టేబుల్స్, కమాన్. నీ గన్లో మిస్ అయిన బుల్లెట్, అదే బుల్లెట్ రఘురామ్ బాడీలో దొరికింది. మీరు ఇక్కడి నుంచే షూట్ చేశారు కదా? అవును సార్. మీరు ఇక్కడి నుంచే షూట్ చేస్తే రఘురామ్ బాడీలో బుల్లెట్ సరిగ్గా సెంటర్లో తగలాలి, కానీ అతని బాడీలో సైడ్కి తగిలింది. అయితే ఎక్కడి నుంచే ఎవరో షూట్ చేసి ఉంటారు. నేను చెప్పేది కూడా అదే కదా సార్. నేను షూట్ చేయలేదు, బుల్లెట్ ఎక్కడి నుంచో వచ్చిందని అది ఎవరూ నమ్మడం లేదు. ఓకే శ్రీగారు, నాకు ఇప్పుడే క్లారిటీ వచ్చింది. కానిస్టేబుల్స్ సార్, ఈ చుట్టుపక్కల
ఫుట్ ప్రింట్స్ దొరికే ఛాన్స్ ఉంది. అలాగే ఆ శవం గురించి సీసీ ఫుటేజ్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేయండి. ఓకే సార్. వెళ్ళండి. శ్రీ గారు, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. అప్పుడప్పుడు మీ సేఫ్టీ కోసం నేను మిమ్మల్ని పిలుస్తుంటాను. మీరు శ్రమ అనుకోకుండా రావాలి. తప్పకుండా వస్తాను సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇమ్మీడియట్గా డెలివరీ చేయండి, అస్సలు ఆలస్యం చేయొద్దు. ఓకే బాయ్. శ్రీ, ఎంక్వైరీలో ఏం తేలింది? ఏం లేదు డాడ్, నేను జరిగింది చెప్పాను. ఆ స్పాట్ అంతా చెక్ చేశారు. ఏమైనా ఎవిడెన్స్ దొరికితే ఇన్ఫార్మ్ చేస్తానన్నారు. అసలు నువ్వు రఘురామ్ని కలవడానికి ఎందుకు వెళ్ళావురా? నాకు ఫోన్ చేసింది అతనే డాడ్. మన ఫ్యామిలీకి సంబంధించిన రహస్యం ఉందన్నాడు. డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే అది బయట పెడతానన్నాడు. అందుకే వెళ్ళాను. ఏమన్నా చెప్పాడా? లేదు డాడ్, డాక్యుమెంట్స్ ఇవ్వమంటూ నన్ను చీట్ చేయబోయాడు. నిజానికి నేను వాడు ఆ రహస్యం చెప్తే ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేద్దాం అనుకున్నాను. వాడు చీట్ చేసేసరికి బెదిరించడానికి గన్ తీసి గురి పెట్టాను. కానీ వాడు డాక్యుమెంట్స్ లాక్కున్నాడు. ఆ రహస్యం గురించి మీ నాన్నకి తెలుసు, వెళ్ళి అడుగు అన్నాడు. నాకసలు ఏం అర్థం కావడం లేదు. మీకు తెలిసిన రహస్యం ఏంటి డాడ్? అలాంటిదేం లేదురా. వాడు నీ నుంచి తప్పించుకోవడానికి ఏవో మాయ మాటలు చెప్పుంటాడు. బిజినెస్లో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అవే ట్యాక్స్ కట్టకపోవడం లాంటివి. కానీ నేను అవి కూడా చేయను. మన ఫ్యామిలీ రోడ్డున పడిపోయేంత రహస్యం ఏముంటుంది? వాడు నిన్ను మాయ చేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకుందాం అనుకుని ఉంటాడు. కానీ డాడ్, ఎవ్వరికీ తెలియని ఆ డాక్యుమెంట్స్ గురించి అతనికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మాత్రం రిషి చెప్పింది కరెక్ట్ శ్రీ. వాడికి డాక్యుమెంట్స్ గురించి ఖచ్చితంగా మీ అమ్మే చెప్పుంటుంది. దాంతో వాళ్ళంతా భయపడిపోయి ఉంటారు. ఫ్యాక్టరీ కట్టినా వాళ్ళకి దక్కదని అర్థమైపోయి నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి రెడీ అయ్యారు. నాకు తెలిసి అమ్మ ఈ విషయం చెప్పుండదు డాడ్. శ్రీ, నువ్వింకా మీ అమ్మని సమర్థించకు. మీ అమ్మకి విషయం తెలిసిందని నువ్వు ప్లానే ఆపేద్దాం అనుకున్నావు. కానీ వాళ్ళు నీకేమైనా అపకారం చేస్తారని మీ అమ్మ ఆలోచించలేదు. నువ్వు ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, మన కుటుంబం పరువు పోవడానికి కారణం మీ అమ్మే. చూడు, గుడ్డి కన్నా మెల్ల నయం అంటే ఇదేరా. వాళ్ళు నీకే హాని తలపెట్టలేదు, మర్డర్ కేసులో ఇరికించాలని మాత్రం అనుకున్నారు. నీకేమైనా జరుగుంటే నేను ఆ క్షణాన్ని ప్రాణాలు విడిచిపెట్టేవాడిరా. డాడ్, సాత్విక్, ఎందుకురా వీణని కొట్టావు? తనెంత బాధపడి ఉంటుందో తెలుసా? నన్నేం చేయమంటావమ్మా? ఇంటికి వచ్చిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడిందో చూసావుగా. సరస్వతి అమ్మ ఎంత బాధపడి ఉంటారు. తన నోరు మూయించడానికి నాకు మరో దారి దొరకలేదు. వీణకి వాళ్ళ నాన్నంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదరా. అన్నయ్యకి ఇలా జరిగేసరికి బాధలో ఏదో మాట్లాడింది. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? నేను చేసింది పొరపాటే అమ్మా. ఏ పరిస్థితుల్లో అయినా ఆడపిల్లను కొట్టడం తప్పే. ఆ టైంలో నాకేం చేయాలో తెలియలేదు. వీణా, వీణా ఆగు. వీణా, వీణా, ఎక్కడికి? నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అత్తయ్య.
వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? నన్ను మనిషిగా గుర్తించే చోటుకి. సారీ వీణ, నీ మీద కోపంతో నిన్ను కొట్టలేదు. సరస్వతమ్మ గారితో నువ్వలా మాట్లాడేసరికి ఏం చేయాలో తెలియక. ఆవిడ గారి కొడుకు మా నాన్న ప్రాణం తీశాడు, అందుకు నీకే బాధ లేదు. కానీ ఆవిడ గారిని నేనొక్క మాట అనగానే నువ్వు నన్ను కొట్టేశావు. అది కాదు వీణ, నువ్వు చెప్పినట్టు శ్రీయ మర్డర్ చేశాడనుకుందాం. అనుకోవడమేంటి, వాడే చేశాడు. మా నాన్నని చంపిన హంతకుడు వాడే. సరే, అతనే చేశాడు. కానీ దానికి వాళ్ళమ్మగారు ఏం చేస్తారు? ఏం చేస్తారేంటి? ఆవిడ చాలా చేస్తుంది. తన కొడుకు ఏ పాపం తెలియని వాడని వాదిస్తుంది. అనవసరంగా ఈ కేసులో ఇరికించొద్దు అంటుంది. వీణ, సరస్వతమ్మ అటువంటిది కాదు. ఆవిడెప్పుడు న్యాయం వైపే నిలబడుతుంది. ఆ ఆవిడ ఎంత నిలబడుతుందో అందరికీ తెలుసు. రిషి తాగి కారు డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేస్తే అవతల వాళ్ళకి డబ్బులిచ్చి తన కొడుకుని కాపాడుకుంది. ఈ రోజు శ్రీని కూడా డబ్బులతోనే విడిపించుకుంది. మనం గొడవ చేయకుండా ఉండటానికి తీయటి కబుర్లు చెప్పడానికి వచ్చింది. వీణ, కాసేపు అక్క సంగతి వదిలే. వీడు నీ మీద చేయి చేసుకున్నందుకు నేను క్షమాపణ చెప్తున్నాను. అన్నయ్య కల జరిగినందుకే నేను సగం చచ్చున్నాను. ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే నేను భరించలేను. అమ్మా, వీణ, మామయ్య నీకెంతో నాకు అంతే. తనకు తప్పకుండా న్యాయం జరగాలని నేను చేస్తాను. నన్ను నమ్ము. అసలే అమ్మ మామయ్య కోసం చాలా బాధపడుతోంది. తన కోసమైనా నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. లోపలికి వెళ్దాం ప్లీజ్. మీ మావయ్యని నువ్వే చంపేసి ఆ నేరం నా మీద వేశావు. షటప్ శ్రీ. హాస్పిటల్లో మా మావయ్య చివరి క్షణాల్లో శ్రీ అని నీ పేరే చెప్పాడు. ఆయన ఎందుకు అలా చెప్పాడో నాకు తెలీదు. ఊసలు లెక్క పెట్టడానికి రెడీగా ఉండు. వెళ్ళు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.